గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ కేంద్రీకృతంగానే సాగిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో ఏమి జరగాలన్నా ఆ ఇద్దరి ఆమోదం లేకుండా ముందుకి కదిలేవి కావు. ఇంచుమించు శాఖలన్నింటిలోనూ అదే పరిస్థితి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వెలుగులోకి వస్తున్న అంశాలు, వాస్తవాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన కీలక అధికారి శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏసీబీ కస్టడీలో ఆయన పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఇవి ఇప్పుడు అధికార వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఒకంత దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. శివబాలకృష్ణ అక్రమ ఆస్తులు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఏకంగా 1000 కోట్ల రూపాయల వరకు ఉంటాయని ఏసీబీ అంచనా వేస్తుంది. వందల ఎకరాల భూములతో పాటు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ఆస్తులు కూడా గుర్తించారు. ఏసీబీ కస్టడీలో శివబాలకృష్ణ గత ప్రభుత్వంలో కీలక అధికారిగా వ్యవహరించిన ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు కూడా చెప్పినట్లు తాజాగా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఆయన చెప్పిన పనులే చేశారని, ఆయన కూడా భారీ ఎత్తున అవినీతి సొమ్ము ముట్టినట్లు శివబాలకృష్ణ ఏసీబీకి వెల్లడించినట్లు ఈ మీడియా కథనాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వము అప్పటి పెద్దలు పాలన కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదే సమయంలో కీలక నేతలు హైదరాబాద్లోని అత్యంత ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో వాటాలు కూడా తీసుకున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. అనుమతుల విషయంలో అక్రమాలకు, అవినీతికి పాల్పడటమే కాదు, ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములను కూడా భారీ రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టి వందల కోట్ల రూపాయల మేర ప్రయోజనం పొందినట్లు అధికారులు చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు తవ్వుతుందా, తవ్వినా ఇందులో కీలక సూత్రధారులు, పాత్రధారుల వరకు వెళ్తుందా అన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. శివబాలకృష్ణ చెప్పినట్లు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అవినీతి సొమ్ము తీసుకున్న ఆయన సొంతంగా అంత సాహసం చేయరనే చెప్పొచ్చు. ఖచ్చితంగా అంతా పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే సాగి ఉంటుందనేది గత ప్రభుత్వ వ్యవహారాలను దగ్గర నుంచి చూసిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా అభిప్రాయపడుతున్నారు. శివబాలకృష్ణ టు ఐఏఎస్ అరవింద్ కుమార్ అయితే మరి అరవింద్ కుమార్ వెనుక ఉన్నది ఎవరు? ఈ విషయం తేలుతుందా? అసలు వ్యక్తులు బయటకు వస్తారా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. అధికారంలో ఉన్నంతకాలం మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తమ శాఖలో దరఖాస్తు చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా అనుమతులు వస్తాయంటూ చెప్పుకొచ్చారు. అసలు అవినీతే లేదంటూ కూడా పలుమార్లు బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఒక్క అధికారి దగ్గరే ఏకంగా 1000 కోట్ల రూపాయల అక్రమాస్తులు దొరికాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన హయాంలో అసలు అవినీతే లేకపోతే ఇంత భారీ ఎత్తున అక్రమార్జన ఎలా బయటపడినట్లో కేటీఆర్ఏ చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.